దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ దినం కొరకు ఏర్పరచబడినటువంటి లేఖన భాగం అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 23వ వచనము చదువుకుందాం. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగుననెను. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును, ప్రియరక్షకుడును, మన విమోచకుడును, మన ప్రాణప్రియుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. అది క్షేమం లేకపోతే మీరేం చేస్తారు అంటారేమో. నేనేం చేయలేకపోవచ్చు ఒక దేవుని సేవకునిగా నేను మీకోసం ప్రార్థించగలను. మనం ఒకరి కోసం ఒకరు ప్రార్థించుకోవాలి. మీకోసం నేను, నా కోసం మీరు. ఒకరి విశ్వాసం చేత ఒకరు ఆదరణ పొందుతారు అని రోమాపత్రిక 1వ అధ్యాయంలో ఉన్నట్లుగా ఒకరి విజ్ఞాపన చేత మరొకరు ఆశీర్వదించబడతారు. మీ విజ్ఞాపన ద్వారా నేను, నా విజ్ఞాపన ద్వారా మీరు. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో మీరు నా కొరకు ప్రార్థన చేయుచుండగా మీరు నాకు సహాయం చేస్తున్నారు. యు ఆర్ హెల్పింగ్ అస్ వెన్ యూ పీపుల్ ఆర్ ప్రేయింగ్ ఫర్ మీ. ఓ కొరింథీ సంఘమా, మీరు నా కోసం ప్రార్థన చేస్తున్నారు అంటే నాకు సహాయం చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్నారంటే నాకు డబ్బులు ఇస్తున్నట్టుగా ఉంది అన్నట్టుగా. అనగా డబ్బులు ఇస్తేనే మంచిది, ప్రార్థనలు ఏంటండి, ప్రార్థనలు పెద్ద అని కాదు. మీరు మా కోసం ప్రార్థన, ప్రే ఫర్ అస్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వ్యయ ప్రయాసాలతో కూడుకొని టీవీ పరిచయం చేస్తున్నాను. ఆయనను ప్రయాసపడేది నేను కాదు, నాతో ఉన్న దేవుని కృపే. 1190 ఎపిసోడ్లు చేయడానికి ప్రభు సాయం చేశాడు. 1190కి పైగా ఎపిసోడ్లు చేయడానికి. ఈ సంగతులకు నేను చాలిన వాడిని కాదు. గాడ్ ఈజ్ ప్రొవైడింగ్. యెహోవా ఈరే. విదేశీ ధనము అనబడిన ధనం కాదు. స్తోత్రం. దేవుడిచ్చిన ధనం. గాడ్స్ మనీ, గాడ్స్ ప్రొవిజన్. దేవుని స్తోత్రం. ఆ జీవితంలో ఎన్నో ఫైనాన్షియల్ మిరకిల్స్ దేవుడు చేశాడు. డబ్బులు లేని పరిస్థితులు, భోజనానికి గడవని పరిస్థితులు, పిల్లలకి ఫీజు కట్టుకోలేని పరిస్థితులు, ఎక్కడికైనా వెళ్ళడానికి ఛార్జీకి లేని పరిస్థితులు. నేను ఉద్యోగం చేయడం లేదు ప్రతి నెల టెన్షన్గా నాకు రావడానికి. బట్ గాడ్ ఈజ్ ప్రొవైడింగ్. ఉద్యోగం లేకపోయినప్పటికీ ఆయన పోషిస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మంత్లీ శాలరీ లేకపోయినప్పటికీ కూడా సేవకుడిగా ఉండడానికి, పనివాడిగా ఉండడానికి, జీతగాడు అని పిలువబడకుండా కాపరి అని పిలువబడ్డానికి, ఒక స్థానిక సంఘానికి కాపరి అని పిలువబడ్డానికి ప్రభువు సాయం చేశాడు. నాతో కొంతమంది దేవుజనులు ఉన్నారు. వారందరిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. వెలిచూపు వలన కాదు, విశ్వాసం వలన జీవించడానికి దేవుడు మనల్ని పిలిచాడు. వీఆర్ కాల్డ్ టు లివ్ బై ఫెయిత్, నాట్ బై సైట్. విశ్వాసైనా, సేవకుడైనా, స్త్రీ అయినా, పురుషుడైనా వెలిచూపు వలన కాదు. వ్యక్తులందరూ ప్రభువునందలి, పరిశుద్ధుడైన ప్రభువునందలి విశ్వాసం మూలంగా జీవించాలి, బతకాలి, నడవాలి. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. ఏ జస్ట్ మ్యాన్ జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. స్తోత్రం. ఆయన డబ్బుల వల్ల బతుకుతాడనో, భోజనం వల్ల బతుకుతాడనో, లేదు అంటే ఇంకా వేరే వాటి వల్ల బతుకుతాడు. ఈ లీవ్స్ బై ఫెయిత్. జీవన సూత్రంగా, జీవన నడిపింపుకు కావలసినటువంటి ఒక విధానంగా విశ్వాసం ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన మాట ప్రవక్త యొక్క ఫలం, ప్రాఫిట్స్ రివార్డ్. మత్తయి సువార్త 10వ అధ్యాయం. కొంతమంది ప్రవక్తలను చేర్చుకుంటున్నారు. అదే సమయంలో మత్తయి సువార్త 7వ అధ్యాయంలో అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, ఫాల్స్ ప్రాఫిట్స్ ఉన్నారు. నిజ ప్రవక్తలు ఉన్నారు. నిజ ప్రవక్తలు వేళ్ల మీద లెక్క పెట్టగలిగినంత మంది ఉన్నారేమో, కానీ అబద్ధ ప్రవక్తలు వేల మంది ఉన్నారు. నిజ ప్రవక్తలేమో వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. వాళ్ళు ఎవరు, ఏంటి, లిస్టు చెప్పండి అని అడగొద్దు. కానీ నకిలీ ప్రవక్తలు మాత్రం వేలలో ఉన్నారు. అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు. వీళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉందాం. వాళ్ళు ఎవరు, ఏంటి అనేది నేను చెప్పడం లేదు. మీరు వివేచించండి, వాక్యానుసారంగా వివేచించండి. తద్వారా మనం ఎవరు ఎట్టివారో తెలుసుకోవచ్చు.
కనుక అట్టి పరిచర్యలకి ఒక నిజమైన పరిచర్యలో మీరు విత్తగలిగినట్లయితే మీరు ఆశీర్వించబడతారు. నకిలీ పరిచర్యలో, నకిలీ ప్రవక్తల, నకిలీ బోధకుల పరిచర్యలో మనం విత్తడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం ప్రవక్త యొక్క ఫలం, 4 విధాలైన ఫలం, 4 విధాలైన రిజల్ట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. ప్రవక్తను చేర్చుకుంటే, ప్రవక్తను స్వీకరిస్తే, ప్రవక్తను పోషిస్తే, ప్రవక్తకి ఏదైనా చేస్తే, ప్రవక్తకి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే, ఏ కప్ ఆఫ్ వాటర్ ఇస్తే ఏం జరుగుతుంది? నా ప్రవక్తకి, నా దాసునికి, నా నీతిమంతునికి మీరు ఇచ్చారు, నేను మర్చిపోను. ఐ విల్ రిమెంబర్ ఇట్, ఐ విల్ రీపే ఫర్ ఇట్ అనేది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం ఆలోచిస్తున్న విషయాలు, వాడు సర్వజనుల్లో ఉండకుండా, ఎవరాడు? ప్రవక్త మాట వినని వాడు ఎవరైనా సరే వాడు సర్వనాశనం అవుతాడు. హఠాత్తుగా నాశనం అవుతాడని కాదు, సర్వనాశనం అవుతాడు. వాడు ఎలా నాశనం అవుతాడో చెప్పలేదు, కానీ వాడు సర్వనాశనం అవుతాడు. అప్పటికప్పుడే అని కాదు. స్తోత్రం. వాడు రాళ్లతో కొట్టబడి చంపబడతాడని కాదు, కానీ వాడు సర్వనాశనం అవుతాడని లేఖనంలో మోషే గారు చెప్పారు. మోషే గారు ఏదో ఆవేశంలో చెప్పిన మాట కాదు, తొందరపడి చెప్పిన మాట కాదు, ఆయన ప్రేరణ పొంది పలికినట్టు మాట. ఆ ప్రవక్తని, ఆ కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి, మీరు త్రోవ తప్పి నశించిపోతారేమో, జాగ్రత్త, వార్నింగ్. స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయం, మొట్టమొదటి విషయం, అంతము నుంచి విడుదల కలిగిస్తాడు ప్రవక్త. దట్ ఈస్ ప్రాఫిట్స్ రివార్డ్ అని. అబద్ధాల నుంచి విడిపిస్తాడని. పునరుత్థానం లేదనేటువంటి పుక్కిటి పురాణాలు, పునరుత్థానం అనేటువంటి ఒక ఫ్యాబ్రికేట్ అది స్టోరీ అని ఇలా చెప్పి ప్రజలను వంచిస్తూ ఉన్నట్లయితే, పునరుత్థానం ఉంది, పునరుత్థానం వాస్తవం. ప్రకృతి కూడా పునరుత్థానం అనే పాఠాన్ని మనకు నేర్పిస్తుంది. ప్రకృతిని గమనిస్తే విత్తనాలు ఎన్నో విత్తుతున్నాం, వేల విత్తనాలు విత్తబడుతున్నాయి. ఆ విత్తనములోని జీవాన్ని బట్టి మొలకలెత్తున్నాయి. పునరుత్థానం అనుభవం ఉంది కదా. విత్తనాన్ని విత్తి పంట కోస్తున్నామే, శరీరాన్ని విత్తినప్పుడు మట్టి శరీరాన్ని విత్తితే మహిమ శరీరాన్ని ఎందుకు కోసుకోము, తీసుకోము, పొందుకోము? ఈ విషయాలన్నీ మర్చిపోయాం మనం. కొంతమంది అవివేకులు అడిగినట్లుగా అడుగుతున్నాం. ఏం రిజరెక్షన్ అండి, ఏం పునరుత్థానం అండి? మృతుల పునరుత్థానం వాస్తవం. స్తోత్రం, దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండోది, ప్రవక్త యొక్క మనం అబద్ధముల నుంచి మనల్ని తప్పిస్తాడు, వార్న్ చేస్తాడు, హెచ్చరిస్తాడు. అంతేకాకుండా ప్రవక్త యొక్క ఫలంగా మనం ఆలోచించిన విషయము, అతడు అన్య ఆరాధన నుంచి విడిపిస్తాడు. గిద్యోను కాలములో, గిద్యోను న్యాయాధిపతిగా మారడానికి ముందుగా మిద్యానీయుల పాలనను బట్టి మిక్కిలి హీన దశకు వచ్చినటువంటి ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు, నిబంధన జనులు, ఐగుప్తులోంచి బయటకు వచ్చిన ప్రజలు, అమోరీయుల దేవతలకు భయపడిపోయి వణిగిపోతూ గజగజలాడుతున్నటువంటి, స్తోత్రం, గొల్యాతుకు భయపడిపోయి గజగజలాడిన వాళ్ళు, భయకంపితులైన వాళ్ళు, భయభ్రాంతులైనట్లు వారు. స్తోత్రం, హల్లెలూయా. అమోరీయుల దేవతలకు భయపడ్డారు. ఎన్నిటికి భయపడుతున్నారు వీళ్ళు? ప్రతిదానికి భయపడుతున్నారు ఈ దేవుని బిడ్డలు. వాళ్ళలో ఉన్నటువంటి ఆత్మ ఏంటి? ధైర్యమైనట్టు ఆత్మ కాదు, పిరికితనం గల ఆత్మ, బానిస ఆత్మ, దాస్యపు ఆత్మ, దత్తపుత్రాత్మ వాళ్ళలో లేనట్టుగా ఉంది. దాస్యపు ఆత్మ ఉండి వాళ్ళు చేస్తున్న విధానాలు చూడండి. దేవుని స్తోత్రం. నాలుగోది, ప్రవక్త యొక్క ఫలం. అతను మనల్ని ఎక్కడి నుంచి విడిపిస్తాడు అనగా, ఎవరో ఒక ప్రవక్త గురించి కాదు నేను మాట్లాడుతున్నా, నేను మరలా చెప్తున్నాను, యేసు అనేటువంటి వ్యక్తిని గురించి, యేసు అనే ప్రవక్తను గురించి, యేసు అనే పరిశుద్ధ ప్రవక్తను గురించి, యేసు అనేటువంటి లేపబడిన ప్రవక్తను గురించి, యేసు అనే అనబడినటువంటి పంపబడిన, పుట్టించబడిన ప్రవక్తను గురించి. ఆయన అంతము నుంచి విడిపిస్తాడని, అబద్ధం నుంచి విడిపిస్తాడని, అన్యారాధన నుంచి విడిపిస్తాడని, అంతేకాకుండా అనర్థము నుంచి విడిపిస్తాడని.
అనగా కష్టం నుంచి, శాపం నుంచి. యోనా గ్రంథములో ప్రవక్తను నినివే పట్టణానికి పంపించాడు. దేనికి? టైంపాస్ కోసం కాదు. సొర చెట్టు కింద కూర్చొని ఆ సొర చెట్టు నీడను ఆస్వాదించడానికి కాదు. కొంతమంది ధనవంతుల నీడను ఆశ్రయించి చల్లగా ఉండడానికి కాదు. సంస్థ అనేటువంటి సొర చెట్టుల నీడను ఆశ్రయించి సుఖంగా ఉండడానికి కాదు దేవుడు నిన్ను పిలిచింది. స్తోత్రం. పట్టణమంతా తిరుగు, నగరమంతా తిరుగు. ఆ అష్షూరు సామ్రాజ్యపు క్యాపిటల్ సిటీ అయినటువంటి నినివేకి వెళ్ళు. తర్షీషు కావాలంటే మళ్ళీ ఆలోచిద్దాం. రైట్ నౌ గో టు నినవే. స్తోత్రం. దేవుడు చెప్పిన చోటుకి వెళ్దాం. అనవసరమైన చోటుకి వెళ్ళొద్దు. అనవసరమైన చోటుకి వెళ్ళి తిమింగళం చేత, పెద్ద చేప చేత మింగి వేసేటువంటి పరిస్థితి తెప్పించుకోవద్దు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు మూడో విషయం, అనర్థం నుంచి దేవుడు తప్పిస్తాడు. సువార్త ప్రజలను అనర్థం నుంచి తప్పిస్తుంది. రాబో ఉగ్రత నుంచి తప్పిస్తుంది. దేవుని స్తోత్రం. ఉగ్రత రాబోతుంది, వస్తుంది. అది భక్తిహీనుల మీద రావడానికి ఇట్స్ ఆన్ ద వే. ద wrath ఆఫ్ గాడ్ ఈజ్ ఆన్ ద వే టు ఫాల్ అపాన్ ద వికెడ్ పీపుల్, అన్గాడ్లీ పీపుల్. స్తోత్రం. హల్లెలూయా. ఈ 4 విషయాలు మనం గత ఎపిసోడ్లో ఆలోచించాం. రండి ఈ దిన ధ్యానం కొరకు. ఈ దిన ధ్యానం కొరకు వెళ్ళడానికి ముందుగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీరు ఈరోజు మీ వ్యక్తిగతమైన వాక్య ధ్యానం చేశారా? బైబిల్ రీడింగ్ చేశారా? బైబిల్ స్టడీ చేశారా? ఎన్ని అధ్యాయాలు చదివారు? ఏం చదివారు? ఆ చదివిన విషయాల్లోంచి దేవుడు మీతో ఏం మాట్లాడాడు? దాని సారాంశం ఏంటి? దాన్ని అప్లై చేసుకున్నారా? దేవుని వాక్య ధ్యానాన్ని సీరియస్గా తీసుకోండి. ఏం వాక్యం లేండి. మొబైల్కి అలవాటు పడుతున్నారు చాలామంది. అలవాటు పడ్డారు. ఈ బానిసత్వం నుంచి బయటపడాలి. మొబైల్ ఉపయోగించొద్దు నేను అనలేదు. మొబైల్ ఈజ్ ఎ బ్లెస్సింగ్. దాన్ని వాడండి. కానీ మితిమీరి వాడి సమస్యలు తెచ్చుకోవద్దు. నా జీవితంలో కూడా నేను మొబైల్స్ వలన కొన్ని సమస్యలు తెచ్చుకున్నాను. ఇప్పుడు ఏంటి ఆ సమస్యలను దయచేసి అడగొద్దు. ప్రతి వాళ్ళు ఏవో సమస్యలు వస్తుంటాయి. ఏదో క్లిక్ చేయకూడదు క్లిక్ చేసాం, లేకపోతే ఏదో దాన్ని ఎవడో ఏదో ఒకటి అడిగాడు, ఓటీపీ ఏదో ఒకటి చేశాడు, ఇందువల్ల మన అకౌంట్లో మనీ కట్ కావడమో లేదా ఇంకేదో, ఇటువంటి తలనొప్పులు ఉన్నాయి. స్తోత్రం. లేకుండా ఎక్కడున్నాయి? దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిద్దాం. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. ప్రయారిటీ. దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇద్దాం. న్యూస్ పేపర్ కన్నా ముందు, మొబైల్ కన్నా ముందు దేవుని వాక్యం చదువుదాం. మరలా చెప్తున్నాను, మొబైల్ కన్నా న్యూస్ పేపర్ కన్నా ముందు స్తోత్రం దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. భార్య మాటలు వినడానికన్నా ముందు, భర్త మాటలు వినడానికన్నా ముందు, బిడ్డల మాటలు వినడానికన్నా ముందు, పాలవాని కేక వినడానికన్నా ముందు, పక్షుల కేకలు వినడానికన్నా ముందు స్తోత్రం ప్రభు పరిశుద్ధ గ్రంథంలోని ప్రభు మాటలు విన్నాం. ఒకవేళ ఆడియో బైబిల్ ఏదైనా ఉంటే ఆడియో బైబిల్లోంచి వినండి, లేదా బైబిల్ చదువుకునే చదవండి. దేవుని వాక్యం చదవాలి. స్తోత్రం. యెహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించు, దాని దివారాత్రము ధ్యానము చేయవాడు ధన్యుడు. వాడి ఆకు వాడదు, వాడి ముఖం వాడదు, వాడి ముఖం నల్లబుచ్చుకోడు, ఆమె ముఖం నల్లబుచ్చుకోదు. నల్లబుచ్చుకున్నటువంటి ముఖాలతో ఉన్నటువంటి ప్రజలు, వాడిపోయినటువంటి మొక్కల్లాగా, వాడిపోయిన ఆకుల్లాంటి ముఖాలు కలిగినటువంటి ప్రజలు, ధర్మశాస్త్రపు నీటి కాలువలో ఎవరైనా నాటబడిన వాళ్ళమై ప్రతిరోజు ధర్మశాస్త్రం దగ్గర, అనగా దేవుని వాక్యం దగ్గర, బైబిల్ దగ్గర మనం వాటి అనుభవంలోకి వద్దాం. ఈ సమయంలో మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 23వ వచనం, బుక్ ఆఫ్ యాక్ట్స్ 3rd chapter verse 23. ప్రవక్త మాట విననివాడు ప్రజలలో నుండకుండా సర్వనాశనమగునెను. దేవుని స్తోత్రం. వాడుక భాషలో కూడా చదువుకుందాం. దానికి ముందుగా నేను బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలో నుంచి టీపీటీ ద ప్యాషన్ ట్రాన్స్లేషన్లో వచ్చి నేను చదువుతున్నాను. స్తోత్రం. ఇందులో ఇది 312వ పేజీ వచ్చింది. మన తెలుగు బైబిల్లో 105వ పేజీ. స్తోత్రం. ఎక్కడ నేను చదువుతున్న మాటలు? స్తోత్రం. 3:23. ఎవ్రీ పర్సన్ హూ డిజోబేస్ దట్ ప్రాఫిట్, ఆ ప్రవక్తకు అవిధేయత చూపించే ఎవరైనా సరే, విల్ బి కట్ ఆఫ్, కంప్లీట్లీ డెస్ట్రాయిడ్. అనగా
ఫలింపని ప్రతి తీగను కత్తిరించి పారవేసినట్లుగా కట్ ఆఫ్ అవుతావు, జాగ్రత్త. కట్ ఆఫ్ మార్క్స్ అంటుంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటట్టు వాళ్ళు. కట్ ఆఫ్ చేస్తాడు దేవుడు. ఎందుకు? ఎప్పుడు? నీ మీద ఏదో తన కోపాన్ని నీ మీద ప్రదర్శించడానికి కాదు, తన సహనముతో నువ్వు ఆడుకుంటున్నావు కదా, తన దీర్ఘశాంతాన్ని గురించినట్టు అవగాహన లేని విధంగా జీవిస్తున్నావుగా. స్తోత్రం. దేవుని యొక్క మౌనాన్ని చేతగానితనంగా భావిస్తున్నావు కదా. నేను మౌనంగా ఊరుకున్నానని నేను నీ వంటి వాడిని నువ్వు అనుకున్నావు అని 50వ కీర్తనలో చెప్పండి మాట. దేవుని స్తోత్రం. చదువుదాం, వాడుక భాషలో కూడా చదువుకుందాం. స్తోత్రం. దేవుడు ఆయన మాటల్ని వినని, దేవుడు ఆయన మాటలు వినని ప్రతి ఒక్కరిని ఆ, తమ వాళ్ళ నుండి దూరం చేసి నాశనం చేస్తాడు. తమ వాళ్ళ నుంచి దూరం చేసి నాశనం చేస్తాడు. తమ వాళ్ళ నుంచి దూరం చేసి నాశనం చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న మాటలు, ఇందులోంచి 4 విషయాలు మీకు జ్ఞాపకం చేయ. ప్రవక్త మాట, మనం గత ఎపిసోడ్లో ఆలోచించిన మాట, ప్రవక్త యొక్క అవసరత గురించి మాట్లాడుకున్నాం, ప్రవక్త యొక్క ఫలం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ప్రవక్త యొక్క మాట, ద వర్డ్ ఆఫ్ ఎ ప్రాఫెట్, ద ప్రాఫెసీ ఆఫ్ ఎ ప్రాఫెట్. స్తోత్రం. దావీదు కావచ్చు, మోషే కావచ్చు, యోవేలు కావచ్చు, ఇంకా ఎవరైనా ప్రవక్తలు, చిన్న ప్రవక్తలైన పెద్ద ప్రవక్తలైన ప్రవక్త మాట వినాలి. ఇక్కడ ప్రభువు మాట, ప్రవక్త మాట. స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చెప్పబడిన ప్రవక్త యేసు క్రీస్తే, వేరొక ఆయన కాదు. స్తోత్రం. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయంలో మోషే గారు ప్రవచించినటువంటి ప్రవక్త. స్తోత్రం. అనేక సంవత్సరాల క్రితమే యేసును చూశాడు మోషే. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. 4 విషయాలు ప్రవక్త మాట వలన, అనగా ప్రవచనం అనగా ప్రభువు మాట వలన ప్రయోజనాలు ఏంటి? యోహాను సువార్తలోంచి ఒక 3 విషయాలు, తర్వాత అపోస్తల కార్యం నుంచి ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ అధ్యాయము యోహాను సువార్త 4వ వచనము. గాస్పల్ అకార్డింగ్ టు జాన్ 2nd chapter verse 4. యోహాను సువార్త. యేసు మరియతో అనగా, అమ్మా అమ్మా నాతో నీకేం పని? నా సమయం ఇంకా రాలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ రాయబడింది, జీసస్ రిప్లైడ్, మై డియర్ వన్, డోంట్ యూ అండర్స్టాండ్ దట్ ఇఫ్ ఐ డూ దిస్ ఇట్ విల్ చేంజ్ నథింగ్ ఫర్ యూ, బట్ ఇట్ విల్ చేంజ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. మై అవర్ ఆఫ్ అన్విలింగ్ మై పవర్ హ్యాస్ నాట్ ఎట్. నా బలాన్ని ప్రదర్శించేటువంటి ఆ గడియ ఇంకా రాలేదు అని దాని అర్థం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాతో నీకేం పని? స్తోత్రం. ప్రవక్త మాట, కుమారుడే, పుత్రుడే, భౌతికమైన పుత్రుడే, నిత్యుడకు తండ్రి తాత్కాలికమైనటువంటి కుమారుడిగా మారాడు. ఎటర్నల్ ఫాదర్ బికమ్ ఏ టెంపరల్ సన్. నిత్యుడకు తండ్రి తాత్కాలికమైన అనిత్యమైనటువంటి కుమారుడిగా మారాడు. అనిత్యుడైనటువంటి. మరియలో టెన్షన్ చూడండి. ఈరోజు చాలామంది స్త్రీలలో టెన్షన్, ఇక్కడేమో మరియలో టెన్షన్. లూకా సువార్త 10వ అధ్యాయంలో మార్తలో టెన్షన్. ఏ టెన్షన్స్ లేవా? యెహోషువ గ్రంథంలో, లేకపోతే సంఖ్యాకాండంలోనే, అక్కడ 12వ అధ్యాయం జాషువాలో టెన్షన్, అనగా యెహోషువలో టెన్షన్, భక్తుల్లో టెన్షన్. నేను తొందరపడిన వాడినే ఇలా మాట్లాడాను. దావీదు భక్తుల్లో టెన్షన్ లేవా? టెన్షన్స్ లేవా? ఎన్ని టెన్షన్స్ ఉన్నాయి. ఇంతకుముందు ఎప్పుడు లేదు అంటున్నారు. ఇప్పుడు బీపీలు ఇంతకుముందు లేవు, ఇప్పుడు బీపీలు ప్రతి వాళ్ళకి బీపీ. ఇంతకుముందు షుగర్ లేవు, ఇప్పుడు ప్రతి వాళ్ళకి షుగర్. స్ట్రెస్ అయిపోయిందండి, స్ట్రెయిన్ అయిపోయిందండి, బాగా ఒత్తిడి అయిపోయిందండి. స్తోత్రం. ఒత్తిడి అనుభవించడానికి దేవుడు నిన్ను పిలవలేదు, ఒత్తిడి లేని విధంగా జీవించడానికి ప్రభు నేను పిలిచాడు. టెన్షన్ ఫ్రీగా ఉండడానికి, వితౌట్ టెన్షన్ జీవించడానికి ప్రభు నేను పిలిచాడు. టెన్షన్కి గురై, ఒత్తిడికి గురై ఒక మానసిక రోగిగా మారడం కాదు దేవుని చిత్తం. ఫ్రీగా ఉండాలి, రిలాక్స్డ్గా ఉండాలి,
హ్యాపీగా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, ప్రవక్త మాట ఆందోళనను తొలగిస్తుంది. ఆమెకైతే అమ్మా ఏంటిది, నీ పనేదో నువ్వు చేసుకోకూడదా? ద్రాక్షారసం అయిపోయిందని కంగారు పడాల్సిన అవసరం ఏంటి? డబ్బులు అయిపోయాయని కంగారు పడాల్సిన అవసరం ఏంటి? కరెంటు బిల్లు కట్టలేదని కంగారు పడాల్సిన అవసరం ఏంటి? ఇంకా రేపటికి ఇంకా ఏదైనా ప్రోగ్రామ్ విషయంలో నాకు కావాల్సిన నిధులు నేను సెట్ చేసుకోలేకపోయానంటే కంగారు దేనికి? ఆయన ఉండగా మనకు భయం ఎందుకు? హీఈస్ అవర్ ప్రొవైడర్. అబ్రహాము దేవుడే మన దేవుడు. అబ్రహాముకు ఇస్సాకు గొర్రెపిల్ల అడగగానే అబ్రహాము కొరకు లేదా ఇస్సాకుకు బదులుగా పొట్టేలును అనుగ్రహించిన దేవుడు. వాళ్ళు అడిగింది, ఐజక్ అడిగింది గొర్రెపిల్ల, దేవుడు అనుగ్రహించింది గొర్రె పిల్ల కాదు, పొట్టేలు. దేవుని స్తోత్రం. గొర్రె పిల్ల కన్నా శ్రేష్టమైంది పొట్టేలు. అనగా గొర్రెపిల్ల నీచమైందని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. స్తోత్రం, స్తోత్రం. ఒకటి, ప్రవక్త మాట, అది గద్దింపు కావచ్చు, అది రిబ్యూక్ కావచ్చు, అది స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండొచ్చు, అది కఠిన బోధనలాగా ఉండొచ్చు, అది కటువుగా అనిపించవచ్చు, అది మృదువుగా లేకపోవచ్చు. కానీ ఆ గద్దింపు మనకు ప్రయోజనకరం. స్తోత్రం. అది తైలాభిషేకం. యేసు చెప్పిన మాట, అమ్మా ఎందుకు అనవసరమైన ఇన్వాల్వ్మెంట్స్, వచ్చావా తిన్నావా వెళ్ళిపోయావా ఏంటిదంతా అన్నట్లుగా. స్తోత్రం. యేసు అలా అనలేదు, కానీ జస్ట్ నేను ఇమాజినేషన్ చెప్తున్నాను. నేను ఒకటి, ఆందోళన తొలగిస్తుంది ప్రవక్త మాట. ప్రవక్త మాట అంటే ప్రభువు మాట. ప్రవక్త సొంత మాట కాదు, అది దేవుని సేవకులుగా మేము చెప్తున్నాం. ఈ సొంత మాటలు కాదు ఇవి, మా గురించిన మాటలు కాదు ఇవి, యేసుని గురించిన మాటలు, దేవుని గురించిన మాటలు, వాక్యంలో చెప్పండి విషయాలు. ప్రవక్త మాట ఆందోళన తొలగిస్తుంది. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 8వ వచనం. నీవు లేయి, గెట్ అవుట్ అని కాదు, గెటప్. గెట్ అవుట్ అని లోకస్తులు ఎవరైనా చెప్పొచ్చు, గెట్ అవుట్ అని అధికారులు చెప్పొచ్చు, కానీ గెటప్ అని యేసు చెప్తాడు. స్తోత్రం. గెటప్ అనేటువంటి స్వరాన్ని నువ్వు తేలి వినాలి, గెట్అవుట్ అనే స్వరాన్ని వినకూడదు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో గెట్అవుట్ అనేటువంటి ఒక స్వరం వింటారు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 5 మంది బుద్ధి లేని కన్యకలు గెటప్ అనే స్వరం కాదు, గెట్అవుట్ అనే స్వరాన్ని విన్నారు. ఏ స్వరాన్ని వింటున్నావు? గెటప్ అనే స్వరమా, గెట్అవుట్ అనే స్వరమా? స్తోత్రం. యోహాను సువార్త 5వ అధ్యాయం 8వ వచనం మనం చదువుకున్నాం. నువ్వు లేచి ఈ పరుపెత్తుకున్నాడు. అతడు అనేక సార్లు ప్రయత్నించాడు, పడిపోయాడు. అందరూ అరిచారు, ఏంటిదంతా, ఏంటి ప్రయోగం, ఏంటి చికిత్స అని అన్నారని కాదు. వాడు వెంటనే లేచాడు, నడిచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 38 సంవత్సరాలుగా తాను చేయలేని పనిని 39వ సంవత్సరంలో ప్రభు యొక్క మాట చొప్పున చేశాడు. ప్రవక్త మాట అద్భుతం జరిగిస్తుంది. ఒకటి, ప్రవక్త మాట ఆందోళన తొలగిస్తుంది. ప్రవక్త మాట వినాలి, ప్రభు మాట వినాలి, దట్స్ ఇంపార్టెంట్. రెండోది, ప్రవక్త మాట అద్భుతం జరిగిస్తుంది. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం మనం చదివినట్లయితే, నా మాట విని అనగా ప్రభు మాట విని అనగా ప్రవక్త మాట విని అనగా పరలోకములోని దేవుని యొక్క పిత యొక్క పుత్రుడైనటువంటి ఆయన మాట విని విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులో స్తోత్రం వాడు తీర్పులోనికి రాక మరణంలోంచి జీవంలోకి దాటి ఉన్నాడు. క్రాస్ అయ్యాడు, పాస్ ఓవర్ అయింది అనగా అతను దాటాడు. పాస్ ఓవర్, పస్కా అనుభవం, మరణంలోంచి జీవంలోకి దాటడం, ఐగుప్తులోంచి దాటడం, అరణ్యంలోకి దూకడం, అరణ్యంలోకి రావడం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయం, ఆత్మీయ జీవం కలిగిస్తుంది. ఇట్ గివ్స్ స్పిరిచువల్ లైఫ్, ఇట్ గివ్స్ ఇటర్నల్ లైఫ్. ప్రవక్తలందరి మాటలు నిత్య జీవాన్ని కలిగిస్తాయని కాదు. స్తోత్రం. యేసు యొక్క మాటలు నిత్య జీవం కలిగిస్తాయి. దేవుని స్తోత్రం. ఒకటి, ప్రవక్త మాట మరియమ్మలోని ఆందోళన తొలగించిందని, 38 సంవత్సరాలుగా రోగిగా ఉన్న వ్యక్తి యొక్క అనారోగ్యాన్ని తొలగించిందని, లేకపోతే అతన్ని నడిపించిందని, లేకపోతే అద్భుతం జరిగించిందని. మూడోదిగా, ప్రవక్త యొక్క
మాట ఆత్మ సంబంధమైనటువంటి జీవాన్ని అనుగ్రహిస్తుందని. ఇట్ గివ్స్ స్పిరిచువల్ లైఫ్ ఆర్ ఎటర్నల్ లైఫ్. నాలుగవదిగా మనం ఆలోచిస్తే అపోస్తుల కార్యములో 1వ అధ్యాయం 4-5 వచనాలు. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించాను. ఇలాగూ చెప్పాడు, మీరు యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుకొనుడి. నా వలన విన్నారు, చూసారా? తండ్రి యొక్క వాగ్దానం, ఫాదర్స్ ప్రామిస్ ఆఫ్ ది ఫాదర్. యెరూషలేములోనే కనిపెట్టి ఉండండి. వాళ్ళు కనిపెట్టకుండా ఎక్కడికైనా వెళ్ళిపోయారు అనుకున్నాం. ఏం జరిగింది? ఇది ఆత్మానుభవం మిస్ అయిపోయింది. ఇది ఆత్మానుభవం అందనంత ఎత్తుకు వెళ్ళిపోయింది. ఇది ఆత్మానుభవం అందకుండా పోయిండేది. ఆత్మానుభవం చెందకుండా పోయిండేది. ఆత్మానుభవం వ్యక్తిగతమైన అనుభవంగా మారకుండా పోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రవక్త మాట వలన, ప్రవక్త మాట వింటే, యేసు మాట వింటే, ప్రభువు మాట వింటే ఆత్మానుభవం కలిగిస్తుంది. ఆలకించుడి, మీ మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అని సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడింది. ఆలకిస్తే ఆత్మ కుమ్మరింపు జరుగుతుంది. ఆయన మాట ఆలకిస్తూ, ఈయన మాట వినండి. పేతురు మాట కాదు, యోహాను మాట కాదు, ఏలియా మాట కాదు, మోషే మాట కాదు. లిసన్ టు జీసస్. యేసు మాటలు విందాం. స్తోత్రం. అలా విని ముందుకు సాగడానికి ప్రభు మనకు సాయం చేయాలి. మన ఆందోళన తొలగించి, మన జీవితంలో అద్భుతం జరిగించి, మనకు ఆత్మీయ జీవం కలిగించి, అంతేకాకుండా ఆత్మానుభవాన్ని కలిగించి, ప్రవక్త మాట అనగా గొప్ప ప్రవక్త అయినటువంటి యేసు మాట మనల్ని అలా నడిపించగలదు. అలా నడిపిస్తుంది అనే సంగతిని మీకు గుర్తు చేస్తూ ఆ మాటలు ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చిత్తం అయితే రేపు ఉదయకాలం ఇదే సమయం, ఇదే ఛానల్ అనగా శాంతి టీవీలో కలుసుకుందాం. ఇట్స్ టైమ్ ఫర్ చేంజ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.